పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమరావతిలో ఆగిపోయిన పనులు యాక్టివేట్ అవుతున్నాయి. సీఎం చంద్రబాబు అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనుల దుమ్ము దులుపుతున్నారు. 2018లో మొదలై ఆగిపోయిన రాయపూడి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు జలకళ వచ్చింది. త్వరలోనే అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పుడు అమరావతిలోని రాయపూడిలో ఉన్నాము. ఇది కృష్ణానదిలో నీళ్లు పంపు హౌస్ ద్వారా వచ్చి రాయపూడిలోని వాటర్ ప్లాంట్ రెడీ అయిపోయింది. 2018 అక్టోబర్ 31లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మొదలైన వాటర్ ప్లాంట్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. ఈ వాటర్ ప్లాంట్ కెపాసిటీ 10 మిలియన్ లీటర్లు, అంటే కోటి లీటర్ల వాటర్ అమరావతిలోని గ్రామాలకు సరఫరా అవుతుందన్నమాట. ఇది తుది దశకు అయింది. ఒక చిన్న రూమ్ అది క్లారిఫై అయిపోతే తర్వాత సిఆర్డి అధికారులకి త్వరలోనే అప్పచెప్పేస్తారు. తర్వాత అప్పటి నుంచి వాటర్ సరఫరా అనేది మొదలవుతుంది. ఇప్పుడు ఎలా పనిచేస్తుందో అనేది చూద్దాం. కృష్ణానదిలో నుంచి నీళ్లు పంప్ హౌస్ ద్వారా ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి వాటర్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ ప్యూరిఫై అయ్యాక అప్పుడు సరఫరా మొదలవుతుంది అనమాట. సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ కాంప్లెక్స్లలో సమృద్ధిగా తాగునీరు అందుబాటులోకి వస్తుంది. రాయపూడి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ట్రయల్ రన్ విజయవంతమైంది. జనవరి నెలాఖరులో ఈ ప్లాంట్ను సిఆర్డిఏ అధికారులు రన్నింగ్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ ద్వారా కెమికల్స్ కలవని స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందనుంది. మన 10 ml ఫిల్టరేషన్ ప్లాంట్ లో ఫైనల్ కన్స్ట్రక్షన్ చేయాల్సింది కెమికల్ హౌస్, క్లోరిన్ రూమ్. ఆ క్లోరిన్ రూమ్ ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది కంప్లీట్ అవడానికి 5 to 10 days పట్టింది. ఓకే, మెయిన్ పర్పస్ ఏంటంటే మన వాటర్ అనేది ప్యూరిఫై చేసి చివరి ఫైనల్లో ఏ స్మెల్ కానివ్వండి, బ్యాడ్ టేస్ట్ రాకుండా ఉండడానికి క్లోరిన్ అనేది యాడ్ చేస్తాం. దాని కూడా సపరేట్ ఒక రూమ్ కావాలి. అందుకని ప్రెసెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం క్లోరిన్ రూమ్. ఒక 5 days లో ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం క్లోరిన్ గ్యాస్ సిలిండర్స్ అని తెచ్చేసి మనం పైప్ ద్వారా దీన్ని కనెక్షన్ చేస్తాం. పర్ డేకి ఇన్ని కేజీస్ ఆఫ్, అంటే ఇన్ని లీటర్స్ ఆఫ్ కానివ్వండి, ఇన్ని కేజీస్ కానివ్వండి, మన క్లోరిన్ అనేది రిక్వైర్ అవుతుంది. అది 10 to 15 కావచ్చు, 15 to 20 కావచ్చు, 20 నుండి 35 కావచ్చు. మనకి రిక్వైర్డ్ పొజిషన్ అనేది మనం దాన్ని బట్టి చూసుకొని మనం ఇంత క్లోరిన్ అనేది యాడ్ చేసుకున్నాం. దాన్ని బట్టి మనకి బ్యాడ్ స్మెల్ కానివ్వండి, బ్యాడ్ టేస్ట్ కానివ్వండి మొత్తం పోయి మనకి 100% ప్యూరిఫై వాటర్ అయ్యి మనకి డ్రింకింగ్ వాటర్ అనేది యూజ్ అవుతుంది. ఏపీ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాయపూడి వాటర్ ప్లాంట్ ను వేగవంతంగా పూర్తి చేయించారు. ఇది అందుబాటులోకి వస్తే అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో తాగునీరు సమస్య కనిపించకుండా పోవడం ఖాయం. సంక్రాంతి తర్వాత అమరావతి సిగలో చేరబోయే మణిహారం ఈ రాయపూడి వాటర్ ప్లాంట్ అనడంలో సందేహం లేదు. రాయపూడిలో 2018లో మొదలైన వాటర్ ప్లాంట్ మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కంప్లీట్ అయిందనమాట. అంటే పనుల మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయినాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక వెంటనే మిగిలిపోయిన పనులు వెంటనే సర్వేగంగా పూర్తి చేయించి రెడీ చేయించారు. క్లోరిన్ రూమ్ ఒక 10 రోజుల్లో కంప్లీట్ అయిందంటే ఇంకా రన్నింగ్లోకి వచ్చేస్తుంది. సిఆర్డీకి అప్పచెప్పేస్తారు. ఇంకా అప్పటి నుంచి 10 మిలియన్ లీటర్లు, అంటే రోజుకి 1 కోటి లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ప్లాంట్ రన్నింగ్లోకి వస్తుంది. దీని ద్వారా హైకోర్టు, సెక్రటరియట్, విట్, ఎస్ఆర్ఎం ఇటువంటి యూనివర్సిటీల అన్నిటికీ మంచినీరు సమృద్ధిగా సరఫరా అవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రాయపూడి వాటర్ ప్లాంట్ కూడా ఒక వారం 10 రోజుల్లో, అంటే జనవరి నెలాఖరికల్లా అందుబాటులోకి వచ్చేస్తుంది. కెమెరామెన్ భాస్కర్ తో శివ, సుమన్ టీవీ, అమరావతి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.